నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ కార్తిక్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర జోష్నకి ఊహించిన షాక్ ఇచ్చిన సింహనారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేసి మా ఛానల్కి మీ సపోర్ట్ను అందివ్వండి. ఇక సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. దీప పట్ల దశరథ చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు చూసి సుమిత్రకైతే అనుమానం వస్తుంది. ఎప్పుడు లేంది ఈయన ఎందుకు ఇంతగా ప్రవర్తిస్తున్నారు? దీపని ఎప్పుడూ కూడా ప్రేమగా చూస్తారు, కాదనడం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు మరీ సొంత కూతుర్ని చూసినట్టు చూస్తున్నారు? జోష్న మీద కోప్పడుతూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? మొన్నటికి మొన్న నా కూతురు అల్లుడు వస్తున్నారు, హారతి ఇవ్వు అంటూ నా చేత్తోనే హారతి ఇప్పించారు. ఇప్పుడు చూస్తే జోష్నకి ఇంట్లో పనులన్నీ చెప్తూ తనని కోపంగా చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు తెలియకుండా ఏదో జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇంతలో ఇక దశరథకి డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది. మీరు సుమిత్ర గారిని ఆపరేషన్కి సిద్ధం చేయండి, రేపే ఆపరేషన్ మొదలు పెడతాను అంటూ ఇక డాక్టర్ హారిక అనగానే సరే డాక్టర్, రేపే ఆపరేషన్ చేస్తాను అంటే నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆపరేషన్ విషయంలో నాకు చాలా భయాలు ఉండేవి. నా భార్యకి బోన్ మ్యారో ఇవ్వడానికి జోస్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని, ఏదో జరుగుతుందని భయమేసేది. కానీ ఇప్పుడు నా కన్న కూతురు ఎవరో తెలిసింది కదా. నా భార్యను బ్రతికించుకునే అవకాశం వచ్చినప్పుడు నేను ఇంకెందుకు భయపడతాను డాక్టర్? నా కూతురు దీప్ ఉంది కదా, నా కన్న కూతురు దీప్ ఉన్నప్పుడు నేను భయపడవలసిన అవసరమే లేదు. నా కూతురు అల్లుడే మొత్తం చూసుకుంటారు అంటూ ఇక దశరథ అయితే డాక్టర్తో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలైతే సుమిత్ర వినేస్తుంది. ఏంటి దీప కన్న కూతురా? ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? దీప మా కన్న కూతురు అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నేను గమనిస్తున్నట్టే, అనుమానం పడుతున్నట్టే ఏదో జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఖచ్చితంగా ఈయన్ని అడిగితే నాతో చెప్పరు. నిజం తెలుసుకోవాలి అంటే దీపని అడిగినా అసలు నిజం చెప్పదు. ఒక్క కార్తీక్నే అడగాలి. కార్తీక్ కూడా నిజం చెప్పే అవకాశం లేదు. కానీ నా ప్రయత్నం నేను చెయ్యాలి అంటూ అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక మరుసటి రోజు ఉదయాన్నే దీప కార్తీక్ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. దీప అయితే కాఫీ తీసుకుని సుమిత్ర దగ్గరికి అయితే వస్తుంది. అమ్మగారు కాఫీ అంటూ అనంగానే అప్పుడే దీప వైపు చూస్తూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో కార్తీక్ గురించి అయితే అడుగుతూ ఉంటుంది. కార్తీక్ ఎక్కడా రాలేదా అంటూ అనంగానే మీకు ఈరోజు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆయన ఎందుకు రాకుండా ఉంటారు? వచ్చారు, భావన పిలవమంటారా అంటూ అనంగానే ఒక్కసారి పిలువు అంటూ ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్ అయితే లోపలికి వస్తాడు. ఏంటత్తా నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో అంటూ అనంగానే ఏమీ లేదురా, నీ ద్వారా ఒక నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇక ఇంట్లో ఎవరిని అడిగినా ఈ నిజం చెప్పరని అర్థమైంది. నువ్వొక్కడివే నాకు నిజం చెప్పగలిగే ధైర్యం ఉన్నవాడివి, అందుకనే నిన్ను అడుగుతున్నాను. కానీ నీ మీద కూడా నాకు నమ్మకం లేదనుకో నిజం చెప్తావని. అందుకనే నువ్వు నా మీద ఒట్టు వేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటూ ఇక సుమిత్ర అయితే కార్తీక్ చేతిని తన తలపైన అయితే పెట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పు కార్తీక్, నా కన్న కూతురు ఎవరు అంటూ నిలదీస్తూ ఉంటుంది. అత్త అదేంటి అలా అడుగుతున్నావు అంటూ కార్తీక్ అయితే అంటూ ఉండగా నిజం చెప్పు కార్తీక్, నా కన్న కూతురు ఎవరు? నాతో ఇంకా దోబూచులాడొద్దు, నిజం చెప్పు, ఈ అత్త మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ ఇక సుమిత్ర అయితే నిలదీయంగానే అప్పుడే కార్తీక్ అయితే నీ కన్న కూతురు దీప అంటూ ఇక జరిగింది మొత్తం నిజాన్నైతే బయట పెట్టేస్తాడు. ఆ మాటకి ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి నా కన్న కూతురు దీప? జోష్న నా కన్న కూతురు కాదా? ఈ విషయాన్ని ఇన్ని రోజులు తెలుసుకోలేక
నా కన్న కూతుర్ని నా నోటితోని ఎన్నో తిట్లు తిట్టాను, ఎంతగానో బాధ పెట్టాను. అసలు నేను పాపిష్టి తల్లిని అంటూ బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. అయితే నువ్వు బాధపడకత్తా, అందుకని నీ దగ్గర ఈ నిజాన్ని బయట పెట్టలేదు. నువ్వు ఇలా ఏడుస్తావని నేను నీ దగ్గర నిజాన్ని చెప్పలేదు. ఈ విషయం మావయ్యకి తెలుసు అంటూ అనంగానే అప్పుడు ఇక సుమిత్ర అయితే మీ మావయ్య మాటలు వినే నేను నిన్ను నిలదీశాను. చివరికి ఆయన కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు అంటూ సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దీపనైతే దగ్గరికి తీసుకొని నన్ను క్షమించు దీప, క్షమించు అంటూ అనంగానే అమ్మా, ఏ తల్లి కూతురికి క్షమాపణ చెప్పకూడదమ్మా అంటూ అనంగానే అప్పుడు ఇక సుమిత్ర అయితే దీపని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్నా శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే జోష్న నా మనవరాలు కాదన్నమాట. ఏం జరిగిందో నిజ నిజాలన్నీ తెలుసుకోవాలి, ఇప్పుడే జోష్నను నిలదీయాలి అంటూ ఇక వెళ్తూ ఉండగా అప్పుడే పారిజాతం జోష్న ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రాని, నేను చెప్పేది నిజం, నువ్వు నమ్ముతావో నమ్మవో తర్వాత మాట, ముందు నేను చెప్పేదిను. నువ్వు అనుకుంటున్నట్టు నేను ఇంటి వారసురాల్ని కాదు. మొత్తం అన్ని వివరాలు సేకరించాను. ఒక్కసారి చూడు, ఈ ఇంటి వారసురాలు దీపే. నేను ఆ డాక్టర్ని బెదిరించి నిజాన్ని బయట పెట్టించాను. డాక్టర్ నిజాన్ని బయట పెట్టింది, ఒక్కసారి వీడియో చూడు అంటూ అనంగానే అప్పుడే డాక్టర్ అయితే చెప్పిన నిజాన్ని పారిజాతం ముందు అయితే బయట పెడుతుంది జోష్న. ఇంతలో ఇక ఈ మాటలన్నీ విన్న సింహనారాయణ అయితే ఇక ఒక్కసారిగా జోష్న అంటూ కిందకైతే పిలుస్తాడు. అమ్మో, తాత పిలుస్తున్నాడు, పద వెళ్దామంటూ పారిజాతం జోష్న ఇద్దరూ కూడా ఇక ఫోన్ అయితే పక్కన పెట్టి కిందకైతే వెళ్తారు. వాళ్ళు కిందికి వెళ్ళంగానే శివనారాయణ అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియోనైతే ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే అదంతా చూసి ఇంతకాలం నా మనవరాలు ఇంటి పని మనిషిగా బతికింది, ఇంటి పని మనిషిగా బ్రతకవలసిన జోష్న మహారాణిలా బ్రతికింది, ఇక ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు అంటూ ఇక శివనారాయణ అయితే కిందికి వస్తాడు. ఏంటి తాత, ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందా, నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు ఈ రోజుతో బయటపడ్డాయి, నువ్వు ఇంటి వారసురాలు కాదని తెలిసింది అంటూ అనంగానే తాత, ఎవరో ఎన్నో చెప్తారు, అవన్నీ నమ్మితే ఎలా చెప్పు, నేనే నీ మనవరాల్ని అంటూ జోష్న అయితే అంటూ ఉండగా, అవునా, మరి నీ ఫోన్లో ఉన్న ఈ వీడియో ఏంటమ్మా అంటూ ఇక శివనారాయణ అయితే తన దగ్గర ఉన్న ఫోన్ అయితే చూపించి ఆ వీడియో చూపించగానే జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మీదట నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదో, నువ్వు ఇంటికి పని మనిషిగా ఉండే అర్హత కూడా నీకు లేదో, నువ్వు అసలు బయట ఉండడానికి వీల్లేదు. నా మనవరాల్ని చంపాలని చూసి, నా కొడుకుని చంపాలని చూసిన నిన్ను ఎలా వదిలిపెడతాను, నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చేస్తాను అంటూ ఇక శివనారాయణ అయితే జోష్నకి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఇక అన్ని మాటలకి పారిజాతం అయితే షాక్లో ఉండిపోతుంది. పారిజాతం, నువ్వు కూడా నీ మనవరాలతో పాటే జైల్లో చెప్పకూడదు తిందువులే అంటూ పారిజాతానికి కూడా షాక్ ఇస్తాడు శివనారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.